ప్రాతః స్మరణ్య పరమారాధ్యులు జగద్బంధనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యలీలా ప్రతిష్టం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాన గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో విదాస్ బోరి బోరి సాష్టంగ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాషు మధ్య గురు భ్రాతాలకి మాతృమండలికి నా యథాయోగ్య మనస్సు మాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల మహతి అనుగ్రహం. రామచరితమానస్లోని రామాయణంలోని క్రమాగతంలోని మనం అరణ్యకాండని ఆస్వాదిస్తున్నాం. అరణ్యకాండలోని ప్రవేశించి శ్రీరామచంద్రమూర్తి పంచవటి అనే ఒక వనంలోని నివాసిస్తున్నారు. ఆ సమయంలోని సప్త ఋషులందరూ అతి తేజోమయంగా, రావణాసుడు ఈ సప్త ఋషులు అంటే చాలా భయపడుతుండేవాడు, వాళ్ళ జోలికి వెళ్ళిపోతుండేవాడు. కానీ సప్త ఋషుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా హరినామము దీక్ష మంత్రము ఉపదేశాన్ని తీసుకుంటే తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తులకి సంహరించేసేవారు. ఎందుకంటే ఇతను మంత్రం జపం చేస్తారు, దీక్ష తీసుకున్నారు, ఇతను శక్తివంతులు అవుతారు, సిద్ధి అవుతారు, మనకి మళ్ళీ బలమై వీళ్ళు సాధువుల తాలూకా ఋషుల తాలూకా మునీల తాలూకా బలం పెరుగుతుంది. అందుకే ఎవరెవరైతే ఈ సప్త ఋషుల తాలూకా ఆశ్రమానికి వెళ్ళారో తిరిగి వచ్చినప్పటికీ వీళ్ళకి సంహరించేస్తుంటారు. ఇంకా జపం ప్రారంభించడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మన జీవితం ఇంకా ఆనందం, జపం చేయడానికి, కీర్తన చేయడానికి, కథ వినడానికి. కలియుగం ఒక కథాయుగం కూడా అనొచ్చు. జాగాలోనే భగవంతుల కథ ఉన్నది. ముందు ఈ ప్రకారంగా కథ ఉండేది కాదు. కథ గురించి అందరూ తపన, ఎక్కడ సాధులు మహాత్ములు వస్తుండేరు, వాళ్ళ దర్శనము చాలా దుర్లభము, వాళ్ళ సమావేశమై భగవత్ కథ ఎంత సరళంగా దొరికేది కాదు. కానీ ఈ యుగం ఒక విచిత్రమైన యుగం. చాలామంది అంటారు ఈ యుగం చాలా కష్టము, కల్మషము, కానీ మంచి యుగం కలియుగం. గుడి గోపురాల్లో ఉన్నాయి, చక్కగా భజన సాధన చేయొచ్చు, దర్శనం చేయొచ్చు, భక్తి చేయడానికి ఏ ప్రకారంగానూ కష్టం అనేది లేదు. చూడండి, ఆ ఋషుల ఆశ్రమానికి ఎవరు వెళ్ళేదో వాళ్ళు చూసేసి వాళ్ళు చంపేశారు వెంటనే. మనం అట్లీస్ట్ గుడి గోపురం రావడానికి మనకు అవకాశం ఉన్నది. రావణాసుడు ఏ ఋషుల దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళే వ్యక్తులందరికీ సంహరించేస్తుంటారు. మనకి గుడికి రమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఉత్సవాలు చేసి ఇన్విటేషన్ కార్డ్స్ పంపించి వాట్సాప్ మెసేజ్ పెట్టి హోర్డింగ్స్ పెట్టేసి పాంప్లెట్స్ పనిచేసి బాబు మా గుడిలో ఉత్సవం ఉన్నది, రండి, కథా కీర్తనం వినండి, చక్కగా ప్రసాదం తీసుకోండి, భగవంతుడి పైన అనుగ్రహం మీరు పొందండి అని చెప్పేసి అవకాశం ఉన్నది ఈ యుగంలో. అయినా కూడా ఈ యుగంలో చేయడానికి చాలామందికి బుద్ధి లేదు. వాట్సాప్లో చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, సమయాన్ని కేటాయిస్తారు, కానీ భగవంతుడి గురించి ఎవరు అర్థం చేసుకోవడానికి ఎవరికి బుద్ధి లేదు, సమయం లేదు. సో ఈ ప్రకారంగాను
చూడండి, రామచంద్రమూర్తి ఎప్పుడైతే దండకారణ్యానికి వెళ్ళారో అక్కడ ఒక భయంకరమైనది ఒక దృశ్యాన్ని చూశారు. ఏంటి? హస్తి సమూహ దేఖి రఘురాయ పూచి ముని జే లగి అతిదాయ. హస్తిలు అంటే వెముకలు, బోన్స్, ఎముకలు తలొక పర్వతం చెప్తున్నారు. హస్తి సమూహం ఒక పర్వతం అంత అస్థికలన్నీ ఉన్నాయట. ఏంటి అంటే అడుగుతున్నారు, పూచి మునిజే, మునిలు ఋషులకి అడుగుతున్నారు, ఇవన్నీ ఏంటి? ఈ పర్వతాకారం ఉన్నది ఇది ఏంటి అంటే ఇవన్నీ అస్థికలు, దుమ్ములు. ఎందుకంటే మునిలు ఋషుల్ని చంపి తిని అవన్నీ ఒక దగ్గర పారేవారు. అంత పర్వతం అంత అయిపోయింది. చూడండి ఎంతమందిని సంహరించుంటారు. చూడండి ఎంత కష్టం. ఒకరు భక్తి చేద్దామంటే అసురులు చంపేసి తినేసేవారు వాళ్ళు. మన ఎలాగ కోళ్ళు మేకల్ని చేపల్ని తింటున్నాము, అలాగ మనుషుల్ని తినేసేవారు వాళ్ళు. ఎవరు భక్తి చేద్దామని అనుకుంటే ఎంత కష్ట పరిస్థితి. అటువంటి ఎంత తిన్నారో వాళ్ళ ఎముకలు అంతా ఒక పర్వతకారం అయిపోయింది స్టోరేజ్. అది చూసి స్వామి శ్రీరామచంద్రమూర్తి కళ్ళింటి నీళ్ళు వచ్చేసాడు. ఓహ్ ఎంత కష్టం. అప్పుడు చెప్తున్నారు, నిశిచరిహీన కరహి మోహి, రెండు భుజాలు లేపి చెప్తున్నారు, నిశచరిహీన కరహి మోహి భుజ ఉఠాయి ప్రేరణ కీయ. సంకల్పం చేశారట రెండు చేతులు లేపేసి, సకల మునినే ఆశ్రమ జాయి జాయి సుఖోదే. ఎంతమంది అయితే ఉన్నారో అసురులు అందరికీ ఈ ప్రపంచంలోని సంహరించి విడిచిపెడతాను నేను. ఈ భూమిలోని ఎంతమంది నిశాచర్య అంటే ఏంటి? నిశాచర్య అంటే అసురులు ఎంతమంది ఉన్నారో అంతమందిని నేను సంహరించే ఈ మునిలు ఋషుల్ని నేను సుఖాన్ని ప్రదానిస్తాను అని ఆ సమయాన్ని సంకల్పం చేశారట. ఎవరు? రామచంద్రుడు. జై శ్రీరామచంద్ర భగవానికి. భక్తులకి సుఖం ఇవ్వడానికి భగవంతుడు వస్తారు. ఈరోజు అయోధ్యపతి అయి ఉంటే అయోధ్యపతిలో అయోధ్య రాజులోనే సుఖం ఇద్దరు. కానీ ఎవరికి నమ్ముకొని ఉన్నారో, ఎవరిని నామము స్మరణిస్తున్నారో, ఎవరి గురించి జీవిస్తున్నారో వాళ్ళందరి గురించి రామచంద్రుడు తన సుఖాన్ని విడిచిపెట్టేసి, రాజ్యాన్ని విడిచిపెట్టేసి, బంధుమిత్రులు, కుటుంబాలని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని విడిచిపెట్టేసి ఎందుకు వచ్చేసారు? ఎలాగా ఒక దూడ వెనకాతుందా ఆవు పరిగెట్టి దూడ ఎక్కడ వెళ్తుందో ఆవు ఎక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆవుని చూడు, దూడ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. గమనించారు ఎప్పుడైనా? ఎప్పుడైతే పాలు త్యాగాలని అనుకుంటుందో అప్పుడే దూడ వెళ్తుంది, లేదంటే తను ఆడుకుంటుంది చక్కగా స్వచ్ఛంగా వ్యాధి. కానీ ఆవు అలాగ ఉండదు. దూడ ఎటు వెళ్తుందో చూస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది, నాకు విడిచిపెట్టి వెళ్ళిపోతుందా, దూరంకి వెళ్ళిపోతుందా, ఎప్పుడు తన తలొక దృష్టి తన దూడపైనే ఉంటుంది. అదే విధానంగాను భగవంతుడు ఎక్కడ ఎన్ని లీలలు చేసినా కూడాను భక్తులు ఏం చేసినా తన దృష్టి అంతా భక్తుల వైపే. ఎంత అయోధ్యలో ఉన్నా, ఎంతమంది బంధుమిత్రులు కుటుంబాలతో ఉన్నా, ఎంత లీలలు చేసినా కూడాను దండకారణ్యంలోని అరణ్యంలోని ఎంతమంది ఎంత భక్తులు ఏ ప్రకారంగా లీలాలు చేస్తున్నారో వాళ్ళకి దృష్టి అంతా కేవలం రాముడు తన దృష్టి కేవలం భక్తులపైనే. మన పైన రామ దృష్టి కావాలి, కృష్ణ దృష్టి కావాలి, మనకి భగవంతుడి తల దృష్టి కావాలంటే మనం ఖచ్చితంగా భక్తి చేయాల్సిందే. భక్తి చేయకపోతే ఎవరు భగవంతుడి తల దృష్టి మనం పొందలేము. ఒక్కసారి భగవంతుడు మన పైన దృష్టి మళ్లించారనుకోండి, ఇంకా మన జీవితం సఫలీకృతం.
మనం మన జీవితానికి ఏం పని చేస్తున్నాం భగవంతుడు మన వైపు చూస్తారండి. ఏ కార్యం చేసాం, మనం ఏ గొప్పతనం చేసాం. అఖిలాండ బ్రహ్మాండ నాయక సృష్టికర్త శ్రీ రామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ తనకి ఏం పని ఉన్నది మన పైన దృష్టి వేస్తారు. మన దుఃఖం ఉందని దృష్టి వేస్తారా, మనం సంసారంలో ఎంత బాధ ఉందామని దృష్టి వేస్తారా, మన వ్యాపారం నష్టమైపోయిన దృష్టి వేస్తారా, లేకపోతే మనం ఈ ప్రకారంగా ఇంట్లో కలహులు అవుతున్నామని చెప్పేసి దృష్టి వేస్తారా? ఏ గుణం చేసి భగవంతుడు మనకి అనుగ్రహం చేస్తారో దృష్టి వేస్తారు చెప్పండి. అదితో మనం కలహాలు, మన దుఃఖాలు, మన వ్యాపారాలు ఇవన్నీ మన ప్రారంభకరం ప్రకారం మనం అనుభవిస్తున్నాం. దాని గురించి భగవంతుడు మనకి దృష్టి వేయదు. ఓహో పాపం అతను దుఃఖంలో ఉన్నారు, వ్యాపారం అంతా నష్టం అయిపోయింది అని ఎప్పుడు దృష్టి. ఎవరైతే భక్తి చేస్తుంటారో, ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి సమర్పితై వాళ్ళు తనకు గృహస్థ పనులు సంసారం చేస్తుంటారో, వ్యాపారం చేస్తుంటారో అటువంటి పైన వాళ్ళకి దృష్టి వేస్తారు భగవంతుడు. లేకపోతే మన పైన ఎప్పుడు భగవంతుడు దృష్టి వేయదు. ఎంత దుఃఖంలో ఉండండి, ఎంత సుఖంలో ఉండండి, ఎంత ఈ ప్రకారంగా ఉండండి. సో సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా మనం భగవంతుడిని విస్మృతి అవ్వకూడదు. భగవంతుడి చింతన నుంచి మనం దూరం ఉండకూడదు. ఈ సుఖం వస్తూనే ఉంటుంది, దుఃఖం వస్తూనే ఉంటుంది. పొద్దున్న రాత్రి అలాగా అవుతుందో, కేవలం పొద్దున్నే ఉండిపోదు, అలాగా రాత్రే ఉండదు. పొద్దున్న తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పొద్దున్న వస్తుంది. దుఃఖం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. ఈ సుఖ దుఃఖాల గురించి విచలితం అవ్వకూడదు. మనం దేని గురించి విచలితం అవ్వాలి? ఎప్పుడైతే మనకి భగవంతుడు మన మనసు నుంచి బుద్ధి నుంచి విస్మృతి అయిపోతున్నారో అప్పుడు మనం విచలితం అవ్వాలి. సో భగవంతుడి గురించి మనం ఆలోచించాలి. ఈ ప్రకారంగా సంకల్పం చేసుకొని భగవంతుడు మునిల్ని ఋషుల్ని ఆస్వాదనిచ్చారు, మరి సుఖాన్ని ఇచ్చారు రామచంద్రమూర్తి. ఆ సమయంలోని తో లక్ష్మణుని గీత సంపూర్ణం చేశారు. రామగీత అనుకోండి, లక్ష్మణి గీత అనుకోండి, మనం నిన్న ఆస్వాదించాం. ఎప్పుడైతే చదువు అవుతుందో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రాయాలి కదా. మరి చదువు అయిందని ఎలా తెలుస్తుంది? మనకి ఎగ్జామినేషన్ రాయకపోతే మనకి మార్కులు అలాగ వస్తుంది, మనకి సర్టిఫికేట్ అలాగ వస్తుంది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఉంటుంది. గీత చదివి మనం రామకథ విని, కథ అనుకోండి, చదువు అనుకోండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పరీక్ష అనేది ఉండాలి. పరీక్ష లేకపోతే మనం ఎప్పుడు కూడాను భక్తి చేస్తున్నామంటే ఖచ్చితంగా పరీక్ష ఉండాలి. పరీక్ష నెగ్గాలి. పరీక్షలో ఓడిపోయామనుకోండి మనకి భగవంతుడికి అనుగ్రహం రాదు. మనకి వైష్ణవులకు అనుకోండి, భక్తులకు అనుకోండి, బోల్డ్ పరీక్షలు వస్తాయి. దాంట్లో నెగ్గాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం చదివి నేర్చుకుని రాయాలి, లేదంటే కాపీ కొట్టాలి. పక్కోడు పేపర్ మనం కొట్టాలి. పక్కోడు మంచోడు అనుకోండి, పక్కోడు మంచి జ్ఞానం అనుకోండి, వాడు పేపర్ని కాపీ చేసేసేయాలి. అప్పుడు మనం పాస్ అయిపోతాం. లేదంటే మనం కష్టపడి చదివి తెలుసుకొని, అయితే పక్కోరు భక్తులు ఎలా చేస్తారో భక్తి, తను ఎలా తింటున్నారు, తను ఎలా ఉంటున్నారు, ఎలా నామం చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ పంక్చువాలిటీ, ఎలాగ సిన్సియరిటీ, వాళ్ళు ఏ విధానంగా జీవితం గడుపుతున్నారు, గురు వైష్ణవులు ఏ విధానంగా కాపీ చేసేసి వాళ్ళు అలా నామం చేస్తారు, అలా లెగుస్తున్నారు, అలా పడుకుంటున్నారు, అలాగ మాట్లాడుతున్నారు, అలాగా ఏ విధానంగా వాళ్ళు చేస్తారు. మనం ఎందుకంటే సొంతంగా చదివి అర్థం చేసుకొని ఆచరించడం అనేది చాలా కష్టం. అందుకే వైష్ణవుల్ని భక్తుల్ని కాపీ చేసేసి మనం కేవలం కాపీతోనే మనం పాస్ అవ్వాలి. ఎందుకంటే చదువు చేసి బుద్ధి అర్థం చేసుకునే బుద్ధి మనకి ఇప్పుడు లేదు. కాపీ అనేది ఈజీ, ఆ రోజుకి ఆ రోజు పని అయిపోతుంది. పేపర్ పాస్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు కాపీ చేసేసుకుంటాం, మనం ఆ రోజు పాస్ అయిపోతాం. మనం అనుకున్నాం ఎండ్ ఆఫ్ ద డే నైట్ పడుకున్న ముందు ఒకసారి భగవంతుడికి స్మృతి చేయండి. స్వామి, ఈరోజు నేనేం చేశానో, ఎలా నామం చేశానో, ఎలాగ సేవ చేశానో, ఎలాగ సంసార పనులు చేశానో నాకు తెలియదు, దాని గురించి నాకు క్షమాపణ. కానీ చివరి సమయంలోని, ఈ రోజు తర్వాత చివరి సమయంలోని మీకు స్మరిస్తున్నాను క్షమాపణతో. నాకు సద్బుద్ధిని మీ పాదపద్మం తరక
అనురాగాన్ని ఏంటి అని చెప్పేసి జస్ట్ 2 మొక్కలు చెప్పి పడుకోండి. ఊరికి నటించడమైనా నటించండి. పోనీ ఆ భావన రాకపోయినా అట్లీస్ట్ ఇది కూడా ఈ చెప్పేది కాపీ కూడా కొట్టేసుకోవచ్చు. రికార్డ్ పెట్టేసుకుంటే మొబైల్లోని ఇదే వినేసి పడుకుంటే కూడా బాగుంది. చాలు, అట్లీస్ట్ మనకి మాత్రం రాకపోయినారు. ఇవాళ రేపు రికార్డ్ మెషిన్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ఎవరి దగ్గర అవైలబుల్. ఇది అట్లీస్ట్ ఇది విని పడుకున్నా కూడా మన లైఫ్ సక్సెస్ అయింది. భగవంతుడు ఏ విధానం విడిచిపెట్టలేదు, అన్ని విధానంగా ఇచ్చారు అందరికీ తరించడానికి. కానీ మనం ప్రయత్నించుకుంటున్నాం. సో ఈ ప్రకారంగా शूर्पणखा रावण के बहिनी दुष्ट हृदय दारुण दस अहनी पंचवटी सो गई ए बारा देखी विकल भई जुगम कुमारा राम सिया राम राम सिया राम. అసలు ఆ శూర్పణఖ అంటే ఎవరు తెలుసు మనకి. ఈ శూర్పణఖ ఎవరు? రావణాసుడు తలక చెల్లెలు. ఏ విధంగా చెల్లెలు? వాళ్ళు రావణాసుడు, త్రిశర, మరి ఖరదూషణ, త్రిజట, విభీషణుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరి తలక ముగ్గురు తల్లిలు, వీళ్ళ తలక పిల్లలు. పిన్ని పెద్దమ్మ తలక పిల్లలు, అందరూ అందములు. అయితే శూర్పణఖ అంటే ఏంటి? శూర్పణఖ అంటే దేనికి శూర్పణఖ అంటే ఎవరైతే గోరులు పెద్దగా ఉంటాయి వాళ్ళు శూర్పణఖ తలక వంశధారులు. నఖ అంటే ఏంటి? గోరు. షూర్ప్ అంటే చాలా షార్ప్గా ఉంటాయట. షార్ప్గా చాలామంది ఈరోజు మోడర్న్ డెకరేషన్ అనుకోండి, ఫ్యాషన్ అనుకోండి, స్టైల్ అనుకోండి, ఇది ఒక అలంకారం అనుకోండి, ఇదంతా శూర్పణఖ తలక వంశజులు. భలే వాళ్ళు స్త్రీ అనుకోండి, పురుషు అనుకోండి, ఎవరు అనుకోండి, వీళ్ళందరూ వాళ్ళ మనస్తత్వం కూడా శూర్పణఖ అలాగే ఉంటుంది. గోర్లు పెంచుడాలు ఇది రాక్షసుల తలక బుద్ధి. ఎప్పటికప్పుడు గోర్లు ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి, కరోనా వచ్చింది, మనం రోజుకి 4 సార్లు 10 సార్లు మనం ఏం చేస్తుంటాం? శానిటైజ్ మొత్తం చేసుకుని క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ వైరస్ వస్తుంది, అక్కడ మీకు గోర్లోని బోల్డ్ వైరస్. ఇవేందో సైంటిఫికల్గా చూస్తే మీరు ఎంత క్లీన్ చేయండి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఉంటుంది. దాంట్లోని క్రిమికీటకాలు, ఖచ్చితంగా బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా ఉండే ప్లేస్ అది, ఇవన్నీ సైంటిఫికల్గా చూస్తే. రెండోది, శాస్త్ర ప్రకారంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఈ శూర్పణఖ తాలూకు వంశజులు ఎవరి గోర్లు ఎక్కువైతే పెద్దగా ఉన్నది పెంచడానికి డిజైన్ చేయాలి. అలంకారం గురించి బోల్డ్ ఉన్నది. స్త్రీ అనుకోండి, పురుషులు అనుకోండి. స్త్రీకి అలంకారం మన సనాతన ధర్మంలోని ఎంత ఉన్నది అలంకారం. ప్రతి అంగానికి ఒక అలంకారం. అటువంటి అలంకారాన్ని కొని చక్కగా వేసుకుంటే చక్కగా గాజులు ఉన్నాయి, ముక్కులో ఉంది, చెవులో ఉన్నది, ఇవి ఉన్నది, మెళ్ళలో ఉన్నది, అదే హస్తవాజులు ఉన్నాయి. ఇన్ని అలంకారాలు విడిచిపెట్టేసి గోర్లు పెంచుకోవడం కాదు షాయిది. ఇది మోడర్న్ డిజైన్. ఇదొకటి. దీనివల్ల ఏంటి? వాళ్ళందరూ శూర్పణఖ తలక మనస్తత్వం వారికి ఉన్నది. మరి భక్తులతో ఇది అసలు ఉంచుకోరు. భక్తులు ఎప్పటికి కాకపోతే ఏ రోజుకి ఆ రోజే. మన ప్రభుపాదులు అయితే అసలు విడిచిపెట్టరు. ప్రభుపాదులకి ఎవరైతే టీచింగ్కి వెళ్ళినారో, ఎవరైతే బ్రహ్మచారి ఉంటే ఎవ్రీడే సేవింగ్ విడిచిపెట్టేవారు కాదు ప్రభుపాదు. కార్పొరేట్ ఆఫీస్కి మనం ఎలాగైతే అటెండ్ అవుతామో సేవింగ్ అని ఉండాలి. భక్తులు ఎప్పుడు సూర్య సమానంగా ఉండాలి. నీట్ అండ్ క్లీన్, నీట్ సేవింగ్. ఈవెన్ దో ప్రభుపాదులు 80 years 70 years అయినా కూడా రోజు సేవింగ్ చేస్తారు. భక్తులు ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంటారు. వాళ్ళు హెయిర్ అనుకోండి, గడ్డం అనుకోండి, ఏదో ముందు భావాలు గడ్డాలు పెంచుకొని, మేసాలు పెంచుకొని, జుత్తులు పెంచుకొని
జటాజూటం ఉంచుకొని, ఇది కాదు భక్తి. జటాజూటం పెంచుకుంటాం కానీ లోన్ చూస్తే మొత్తం మనకి కామన వాసన ఉంటుంది. కానీ నీట్ అండ్ షేవ్ చేసుకొని క్లీన్గా ఉండి భక్తులు అంటే కేవలం వైరాగ్యంలోనే ఉండాలి. చూపించుకోదానికి నేను కాషాయం వేసేసుకున్నాను, గడ్డాలు మేసాలు పెంచేసుకున్నాను, నేను దేనిపైన ఆసక్తి లేను అని. కానీ బయటే కాషాయం కానీ లోను మొత్తం అంతాను రంగురంగులుగా ఉన్నాయి. అలాగ ఉండకూడదు. అందుకే ప్రభుపాలు చెప్పారు నీట్ అండ్ క్లీన్ షేవ్ అయి ఉండాలి. భక్తులు చూస్తే ఇంకో వ్యక్తి భక్తి ఇలాగ ఉండాలా భక్తులు అన్నట్టుగా ఉండాలి. సో ఈ విధానంగాను శూర్పణఖ తాలూకా ఈ శూర్పణఖ దూరం నుంచి చూశారు. ఏంటి చూశారు? భ్రాత పీత పుత్ర ఉరగారి పురుష మనోహర నిరఖత నారి హై వికల సకల మహిన్యలోకి కిమి రవిమిని ద్రవర విలోకి రామ్ సియ రామ్ రామ సియ రామ్. దూరం నుంచి చూసి తను రావణాసుడు ఈ శూర్పణఖకి వివాహం కూడా చేశాడు. చెల్లెలు అవుతుందిగా. ఎవరికి చూసి ఎవరికి ఇచ్చి వివాహం చేశారు? కాలఖంజ అని ఒక దైత్యుడు రాక్షసుడు ఉండేడు. ఎవరు? కాలఖంజ అంటే తన పేరే కాలఖంజ. అతను చూసిన వెంటనే ఆడు కాలం అయిపోతుంది. ఆడు కళ్ళు మీద ఎవరు పడ్డదని వాడు కాలమే. ఈ కాలఖంజ టిఫిన్ చేసేసాడు మనుషుల్ని చూస్తే. ఇంకా లంచ్ ఉన్నది, డిన్నర్ ఉన్నది, అది వేరే. మనుషుల్ని చూస్తే టిఫిన్. ఈ కాలఖంజకి చూసి అందరి తల కాలమే. ఈ కాలఖంజ తల పుత్రుడు ఎవరు? విద్యుత్ జీవ అనే ఒక ఈ కాలఖంజ తలక పుత్రుడు. ఈ కాలఖంజ ఎటువంటి వ్యక్తియో విద్యుత్ జీవ కూడాను రావణాసుడి కంటను పెద్ద బలవంతుడట. రావణాసుడి కన్నా బలవంతుడు అంటే మనం ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఇతను ఎంత బలవంతుడు. రావణాసుడు ఏమనుకున్నాడంటే ఈ విద్యుత్ జీవ మహాదైత్యుడు, మహారాక్షసుడు, ఇతనికి మనం ఎదుర్కోవడం చాలా కష్టం, మహాశక్తివంతుడు. వీడికి ఏం చేద్దామంటే వీడితో తవ్వు పెట్టుకోవడం కన్నాను చాణక్య నీతి ఏంటంటే శత్రువు కూడా మిత్రుడిగా చేసుకుంటే బెస్ట్. ఏం చేద్దాం? వీడికి శూర్పణఖకి ఇచ్చి వివాహం చేయించు. అయితే ఏమవుతారు? బావ అయిపోతారు, బావగారు అయిపోతారు. వివాహం చేసుకుంటే మనకి అణిగి మడిగి పడి ఉంటాడు అని చెప్పేసి ఎంతో ఆలోచించేసి శూర్పణఖకి వచ్చి వివాహం చేశారు. సరే, శూర్పణఖకి వివాహం చేశారు. కొన్ని రోజులు వీళ్ళు సంసారం చేశారు. కానీ ఇతనితో బలవంతుడు రావణాసుడు అందరికీ మొగుడై కూర్చుందాం అనుకున్నారు. కానీ ఇతనికి మొగుడై కూర్చున్నారు ఎవరు? విద్యుత్ జీవ. అరే వీడు ఏదో మా చెల్లెలు వచ్చి వివాహం చేస్తే వీడు అణిగి ఉంటాడేమో అనుకున్నాడు. వీడు చూస్తే ఈ విధానంగానే విత్తపాతం అవుతున్నాడు. నన్నే విడిచిపెట్టేసి నన్నే రావణాసురులని లంకాలో పోస్టించి వీడు కూర్చున్నట్టుగా ఉన్నాడు. ఒకటి బలవంతుడు, రెండోది మా మనిషి అని చెప్పేసి అనుకున్నాం వీడు అణుగిమణి ఉంటాడు అనుకున్నాం. కానీ వీడు మెచ్చిపోతున్నాడు. ఏం చేస్తారు అని చెప్పేసి రావణాసుడు షడజంత్ర చేసేసి ఈ విద్యుత్ జీవకి చంపేశాడు. చూసారా? రాక్షసు తలొక వాళ్ళ సొంత చెల్లెలు తలొక హస్బెండ్ ఆయన నిజ స్వార్థలాగి పాపే నహి డరి. మన స్వార్థం గురించి ఎంత పాపాన్ని కూడా మనం వెనకాడం. ఆడే రాక్షసుడు. మన స్వార్థం గురించి ఏ విధంగా కించిత్ మాత్రం మనం ఆలోచించుకోం. అది పాపమా, అది కష్టమా, అది నష్టమా, అది మంచిగా, అది చెడా, అది ఎవరు అతనికి హాని చేయొచ్చా, అది హాని చేయకూడదా, ఏమీ ఆలోచించరు. మన స్వార్థమే ప్రాధాన్యం. అటువంటి వ్యక్తి ఈ రావణాసు తాలూకా వంశజుడు.
సొంత చెల్లెలు తలక భర్త అతనికి సంహరించడానికి కూడాను వెనకాడలే. ఎందుకు? ఇతను రావణాసుడి కంట బలవంతుడు, విద్యుజ్జీవ. ఏం చేశారు? షడజంత్ర చేసేసి ఇతనికి సంహరించేశారు. పాపం శూర్పణఖ ఏడుపు గొల్లు. భర్త పోతే ఎవరికైనా బాధ దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. చివరికి తెలిసింది మా అన్నయ్య ఈ పని చేసేదని. మరి తెలుసుకుండా ఉంటుంది. రాక్షసుడు మహా తెలివైనది. చివరికి తెలిసింది మా అన్నయ్యే మా ఆయనకి భర్తకి చంపేశాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏడ్చారు. ఏడిస్తే శూర్పణఖకి ఓదార్స్తున్నారు. ఏ చనిపోయారు విడిచిపెట్టేసి, మనం రాక్షసుల జాతి, మనం ఏంటి ఒక వివాహం చేయాలని ఉన్నదేంటి? మనం అన్నయ్యకి వివాహం చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. నేను ఈ భూమిలోని అందమైన స్త్రీని పట్టుకొస్తాను, వాళ్ళ తనక ఎవరి స్వామి నీకు నచ్చుకుంటే వాళ్ళతోనే. చూసారా అన్నయ్య ఏ ప్రకారంగా ఇస్తున్నారు? ఇది రాక్షస. వాళ్ళతో పాటు నువ్వు చక్కగా రమించు, నీకే ప్రకారంగా లోటుపాటు ఉన్నది, నేను ఏమైనా నీకు ఆటంకం ఉంటే నేను నీకు చూస్తా అని ఈ ప్రకారంగా సంతాపన అన్నయ్య ఇచ్చాడు. ఇది రాక్షసులతో గల బుద్ధి. మరి బిచారా చెల్లెలు శూర్పణఖ భర్త పోయారు, ఏం చేయడానికి ఏమి లేదు, తిరుగుతుండేరు. ఇవేందో ముని ఋషులు తాలూక అనేక బ్రహ్మచర్యుడు నష్టం చేసేసారు ఈ శూర్పణఖ. ఇటువంటి ఘోరాతి ఘోరం పనులు చేసేసేవారు శూర్పణఖ. దానికి అడ్డు లేదు, వెనకట్ల బలం, రాక్షస బలం ఉన్నది. అనేక మంది తాలూక ఋషుల్ని తినేసేసి అనేక తప్పు పనులు చేసేది శూర్పణఖ. ఇలాగా చేస్తూ 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 దూరంగాను ఈ రాముడు లక్ష్మణుడు కనబడ్డారు. సూర్యచంద్రులాగా ఉన్నారు. ఎప్పుడు ఇటువంటి రూపాన్ని, ఇటువంటి ఆకారాన్ని, ఇటువంటి వేషాన్ని చూడలేదు శూర్పణఖ. దూరంగా చూస్తున్నారు. ఎంత అద్భుతం! రామాయణుడు రాస్తున్నారు. ఒకేసారి చూడడం వల్ల రాముడు తలక లక్ష్మణుడి తలక అందాన్ని శూర్పణఖ చూస్తారా ఏమంటారు దానికి? రమాంచం అయిపోయింది, మయమర్చిపోయింది, శరీరం పులకితం అయిపోయింది, షాక్ కొట్టింది. ఇటువంటి అందం అంటుంది. అందం చూసేవాని కానీ విన్నాం కానీ ఇటువంటి అందం రామచంద్రమూర్తి ఎటువంటి రూపం స్వామిది. ఆ రూపాన్ని చూసి ఎక్దం మోహితమైంది. డిసైడ్ అయిపోయింది, నేను వీళ్ళకే వివాహం చేసుకుంటాను. ఇప్పటికి ఇంకా ఏమనుకోలేదు, నేను వీళ్ళకే వివాహం చేసుకుంటాను. ఈ ప్రకారంగా సమయంలోని సీతాదేవిని చూశాడు. అరే వీళ్ళకి స్త్రీ కూడా ఉన్నదా, అయితే వీళ్ళకి వివాహం అయిపోయింది అని అనుకున్నారు. అయితే ఈ సీతాదేవిని చూసినప్పుడు ఒక అద్భుతమైన రోమాంచితం అయిపోయింది. స్త్రీలు ఎంత అందమా! ఈ పురుషుడి దగ్గర స్త్రీ దగ్గర పురుషుడు. రామచంద్ర అందం తగ్గట్టుగా సీతాదేవి ఈ స్త్రీ ఎంత అందంగా ఉన్నా. నేనైతే నాకు ఎందుకు వాళ్ళు చూస్తారు ఎంత అందమైన స్త్రీ పట్టుకొని? నేనుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్షసుని. నన్ను చూసి ఎందుకు వాళ్ళు మోహితం అవుతారు? ఎందుకు నాకు వివాహం చేసుకుంటారు? నాకు ఉన్నది కానీ వివాహం చేసుకోవాలని ఉన్నది, వాళ్ళకి కలగాలి కదా నాకు వివాహం చేసుకోవాలని అని చెప్పేసి ఈ శూర్పణఖ ఒక అందమైన వేషం వేసుకునేది. ఒక అప్సరస, ఒక అద్భుతమైన రూపంతోనే వెళ్ళింది. రాముడికి కావాల్సింది ఈ చర్మ సౌందర్యం కాదు, మనసు సౌందర్యం, హృదయం సౌందర్యం. హృదయం ఎవరిదైతే అందం ఉంటుందో, మనసు ఎవరైతే అందం ఉంటుందో రాముడు వాళ్ళతో రమిస్తాడు. ఈ మనం ఎన్ని స్నోలు పౌడర్లు వేసుకొని ఎంత అందంగా వచ్చేసి గుడికి వచ్చి గోపురానికి వచ్చి భవనం మొక్కినా కూడా మన వైపు చూడరు. మనమేం సౌందర్యం. రాముడి కంటే సౌందర్యం ఎవరికి ఉన్నదా? సర్వ సౌందర్యం అని ఒక షడైశ్వర్యం, ఒక ఐశ్వర్యం, సర్వ సౌందర్యం. భగవంతుడంత మనోహర కోటి కందర్ప కోటి కమనీయ విశేష శోభం, విశేషమైన శోభం, విశేషమైన అందం భగవంతుడిది. కోటి కందర్పం,
కామదేవుడు కూడా మోహితమైపోయిన రూపం అది భగవంతుడిది. మనమే ఆకర్షణ చేయించగలం మన రూపాంతో. అని మన మనసుని అందం చేసుకోవాలి, మన హృదయాన్ని అందం చేసుకోవాలి, మన బుద్ధిని అందం చేసుకోవాలి. భీష్మ పితామహ చెప్తారు, నా బుద్ధి ఉన్నది బ్రహ్మచారి. నేను వృద్ధ ఎంత సంవత్సరం ముసలిదను. అతను కౌరవ రాజ్యం ఉన్నది. భీష్మ పితామహ ముసలైపోయి చనిపోయి స్టేజ్లో ఉన్నారు. నా బుద్ధి కుమారి అవస్థలో ఉన్నది అంటున్నారు. కుమారి అంటే యవ్వనంతో ఓకే. కుమారి అంటే ఇంకేంటి? కుమారి అంటే వేరా, యవ్వనం అంటే వేరా. కుమారి అంటే ఇంక ఏ ప్రకారం వివాహం అవ్వకుండా ఇప్పుడే 16 సంవత్సరాలకి వచ్చింది ముసలాతను. ఎన్ని సంవత్సరాలు భీష్మ పితామహ గడ్డ పెంచేసి ఎన్ని ఎవరు వచ్చేసారు? పాండురాజా వచ్చేసారు, ధృతరాష్ట్రుడు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా రాజు అయిపోతున్నారు. వాళ్ళ మనవళ్ళు వచ్చేసారు, ముని మనవళ్ళు వచ్చేసారు. కానీ అతను అంటున్నారు, నా బుద్ధి కౌమార అవస్థలో ఉన్నది. ఆ కుమారి బుద్ధిని మీకు వచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. అది బాగుంది. భీష్మ స్తుతి. ఎప్పుడైనా అవకాశం అయితే భీష్మ స్తుతి కూడాను ఒక పాటలాగా శ్లోకాలు చెప్పారట. ఎంత అద్భుతమైన శ్లోకం ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం భగవంతుడు ఇస్తే భీష్మ స్తుతిని కూడా మనం చక్కగా చెప్పుకుందాం. సో ఈ ప్రకారంగాను సౌందర్యాన్ని మనం ఎప్పుడు తయారు చేసుకొని మన శరీరానికి వెళ్ళలేము. ఆర్టిఫిషియల్ బ్యూటీనెస్ కాదు, నేచురల్ బ్యూటీనెస్ మన మనసు హృదయానికి చేసుకోవాలి. ఇది గొప్పతనం. కానీ తిను చర్మ సౌందర్యం చేసుకొని ఇద్దరు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు? రుచిర రూప धरि प्रभु पाहि जाई, बोली बचन बहुत मुस्काई. నవ్వుతూ శూర్పణఖ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారట. రాముడు అప్పుడు ఏం చేస్తారు? ధ్యాన ముద్రలో ఉన్నారు. స్ఫటిక శిలాలన్నీ ధ్యాన ముద్రలో కూర్చున్నారు. లక్ష్మణుడు తన తలగా బాణాన్ని షార్ప్నెస్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, కట్టుకున్నారు, మంచిగా సిద్ధం చేస్తున్నారు. మరి సీతాదేవి కందమూల ఫలాలని క్లీన్ చేస్తున్నారు, అమన్య చేస్తున్నారు. రామచంద్రమూర్తి ఎవరి ప్రతీకం? జ్ఞానం. లక్ష్మణుడు ఎవరి ప్రతీకం? వైరాగ్యం. సీతాదేవి భక్తి. మరి శూర్పణఖ ఎవరు? వాసన, దుర్వాసన. ఎవరికైతే కామన వాసన ఉంటుంది శూర్పణఖ. ఈ శూర్పణఖకి ఎవరి వల్ల సంహరించవచ్చు? వైరాగ్యంతో సంహరించాలి. వైరాగ్యం కేవలం మన తలకు దుర్వాసనని. ఈ వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యానికి 2 అస్త్రాలు. ఇది భక్తులకి చాలా అవసరం. ఎవరైతే కృష్ణ భక్తి, రామచంద్ర భక్తి చేస్తున్నారో ఇది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మచారికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రతి భక్తులకి ఇది అవసరం. వైరాగ్యానికి 2 తీరాలు, 2 బాణాలు, 2 బలం, 2 శక్తులు. ఏంటి? నియమము, సంయమము. ఈ 2. నియమము, సంయమము. సంయమం అంటే కంట్రోల్. ఇంద్రియాలని సంయమం చేసుకోవాలి అంటారు కదా. బుద్ధిని సంయమం చేయాలంటే విత్ కంట్రోల్. సంయమం అంటే అర్థమవుతుందా? సంయమం అంటే ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవడం. సంయమం అంటే అదుపు. మనసు అనుకోండి, బుద్ధి అనుకోండి, ఇంద్రియాలు అనుకోండి, శరీరం అనుకోండి, ధనాన్ని అనుకోండి, ఏదైనా అదుపులో పెట్టుకోవడానికి సంయమం అంటారు. మరి నియమముతో మనకు వైరాగ్యం ప్రకటమవుతుంది. మంగళారతి నియమము, 16 మాల నియమము, కీర్తనం, కథ, సేవ. ఎవరైతే కరెక్ట్గా నియమంతో చేస్తారో
తను ఖచ్చితంగా వైరాగ్యం ప్రకటన అవుతుంది అతనిలో. అందుకే నియమము ఖచ్చితంగా ఫస్ట్ రూల్తోనే వాసనాన్ని కొట్టవచ్చు. నియమము అనే ఒక శక్తితో బాణంతో తను ఈ వాసనాన్ని ముక్కు చెవులు 2 కట్ చేయొచ్చు. నియమము చాలా ఇంపార్టెంట్. ఏంటి రోజు లెగాల, రోజు చేయాలా? ఇదేనా రోజు మనకి? నియమము ఖచ్చితంగా కావాలి. వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నట్టు రామాయణ ఊరికి చదవడం కాదు, స్టోరీలాగా సినిమా చూసినట్టుగా ఎంటర్టైన్మెంట్ కాదు. ఒక్కొక్క లీల, ఒక్కొక్క శబ్దము, ఒక్కొక్క దృశ్యము మన జీవితంలోని అతి అద్భుతం అవసరం. ఏ వ్యక్తి తనలో ఒక నియమము లేదో ఏ ప్రకారంగా వాడికి ఎప్పుడు వైరాగ్యం రాదు. ఎప్పుడైతే వైరాగ్యం లేదో అతనికి వాసన ఎప్పుడూ చావదు. చనిపోయిన వరకు వాసన వెంటాడుతూనే ఉంటుంది అతనికి. ఖచ్చితంగా నియమం కావాలి. అందుకే ప్రభుపాలు చెప్పారు, ద ఫస్ట్ నియమం, ద ఫస్ట్ రూల్ ఆఫ్ ఏ డివోటీ ఈజ్ అటెండ్ ద మంగళారతి. ఎవరైతే మంగళారతి అటెండ్ అవ్వలేరో వాడు ఫస్ట్ డ్యూటీ, ఫస్ట్ నియమాన్ని తను భంగం చేసేసారు. దెన్ 16 మాల మస్ట్ అండ్ షుడ్, ఇంకా బోల్డ్ నియమాలు ఇచ్చాడు. అండ్ శ్రవణం ఇట్స్ మ్యాండటరీ. దీనికి ఏ ప్రకారంగానూ ఎక్స్క్యూజ్ చేసేది ప్రసక్తి లేదు. సో ఈ ప్రకారంగా నియమంతో మనం ఉండాలి. అప్పుడే మన మనసులోని వైరాగ్యాన్ని ప్రకటన అవుతుంది. ఒక వ్యక్తి వైరాగ్యంతోనే అందం. ఈ భారతదేశంలోని ఎంతమంది సాధువులు మహాత్ములు ఉన్నారో వాళ్ళకి సన్మానము, వాళ్ళకి తేజము, వాళ్ళకి వైభవము, ఐశ్వర్యము, వాళ్ళ జయము వైరాగ్యంతోనే అవుతుంది. ఎవరి మనసులో అంత వైరాగ్యము వాళ్ళకి అంత సన్మానం, వాళ్ళకి అంత ఐశ్వర్యము, వాళ్ళకి అంత ధనము, వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయం ఉన్నదిగా. అకాల పడినప్పుడు అయోధ్యలోని ఒక ఋషి పేరేంటి? ఆ ఋషి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయ్యేవారు కానీ స్త్రీ ముఖం చూడలేదు. స్త్రీ అని ఒక జాతి ఉన్నదని తెలియదు. శృంగి అని ఉన్నారు కానీ ఇతను వేరే శృంగి. ఆ శృంగి కాదు. ఎవరు? పరిచిత మహారాజు తన ఋషి శృంగి అతను కాదు. సో ఇతని తీసుకెళ్ళి ఆ భూమిలోని పాదం పెడితే మొత్తం మబ్బులు వెంటనే వర్షం పడ్డది. ఎక్కడ ఏ పక్కన లోటుపాటు ఉన్న కూడా ఈ వైరాగ్యమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి అడుగు పెడితే కూడాను ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అయిపోతుంది. ఆ ఇంట్లో లోటుపాపులు మొత్తం అన్నీ నష్టం అయిపోతుంది. ఈ వైరాగ్యం ఎటువంటి పని చేస్తుంది. మామూలు వైరాగ్యమైన శక్తి మామూలు కాదు. అసలు భక్తి రాజ్యంలోని సాధక జీవితంలోని వైరాగ్యమే ముఖ్యము, ప్రాధాన్యం. వైరాగ్య భక్తి, వైరాగ్య విద్య, నిజభక్తి యోగం. వైరాగ్యమే ప్రాధాన్యం. ఎవరు హృదయంలో ఎంత వైరాగ్యం, భగవంతుడు అంత ఆనందమయ్యే తాండవ నృత్యం చేసుకుని కూర్చుంటారు అక్కడ. ఈ వైరాగ్యం గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. సో తెలుసుకోండి వైరాగ్యం అంటే ఏంటి. సో వైరాగ్యంకి మనం ఎలాగ ప్రాకట్యం చేయగలం? వైరాగ్యం యొక్క బలం ఏంటి? నియమం, మరి సంయమం. సంయమం అంటే ఏంటి చెప్పాను? అదుపులో ఉంచుకోవడం. ఇప్పుడు చదువు అయ్యిందిగా, గీత చదివేరుగా. ఎవరు చదివారు గీత? లక్ష్మణ్. ఈ గీత ఎంతవరకు చదివారని చెప్పేసి టెస్టింగ్కి ఎవరు వచ్చారు? నీలో ఎంత వైరాగ్యం అని చెప్పేసి బోల్డ్ మంది వస్తారు టెస్టింగ్. ఆ టెస్టింగ్లో మనం ఫెయిల్ అయిపోకూడదు. శూర్పణఖ వచ్చేది. రాముడు పంపిస్తారు కావాలని లక్ష్మణ్ చూడాలి. ఇప్పుడు ఏం చదువుతాం దాని తర్వాత ఏం చెప్తున్నారు? హై వికల సహ మోహిని నోరోకి జీ మీరబమిని ద్రవర బహిలోకి रुचिरो रूप धरि प्रभु पहि जाई बोली वचन कहू तो मुस्काई तुम सम पुरुष వెళ్ళిన వంటిని ఎవరు? శూర్పణఖ. ఎవరి దగ్గరికి వెళ్ళే ముందు
రాముడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ప్రపోజల్ అండి. ప్రపోజల్ అంటారా? పర్పోజ్ ఏంటండి? ప్రపోజ్. అరే అసలు నేను ఒక స్త్రీ, అక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, అసలు ముఖపరిచయం లేదు, అతను ఎవరు మంచి డైరెక్ట్. వీళ్ళందరూ శూర్పణఖ వంశజులే, మంచి చెడ్డ ఏదైతే వాళ్ళు ఎత్తిసారా ఏంటి February 14 ముఖపరిచయం ఉండదు, జస్ట్ డైరెక్ట్ ప్రపోజల్. ఏమి తెలుసు? ఐ లవ్ యూ అని చెప్పేసి ఈజీగా సింపుల్గానే ఇస్తారు. ఏంటి అది? ఏం తెలుసు మీకు? ఇది వెళ్ళి శూర్పణఖ వెళ్ళి ఆ విధానంగాను చెప్తున్నారు, తుమ సమ పురుష, మీ సరి సమానంగా పురుషుడిని నేను ఇప్పటి వరకు జీవితంలో చూడలేదు అంటే బ్రహ్మ అక్కడ హ్యాపీ ఫీల్ అయిపోయింది. అరే ఇతనికి ఎంత బుద్ధి ఇచ్చింది. నిజమే, భగవంతుడికి వెళ్ళి ఇలాగ పొగుడుతుంది. ఋషులు మునులు కూడా పొగడరు. మీలాంటి పురుషుడు పురుషోత్తముడు, భగవంతుడి పేరు పురుషోత్తముడే, నీలాంటి పురుషుడిని నేను చూడలేదు అని చెప్పడంతో ఈ రాక్షస బుద్ధి అంతా మంచిదైపోయింది అని అనుకుంటున్నారు బ్రహ్మ. పోనీ మంచిది. మళ్ళీ ఏమంటున్నారు, తుమ సమ పురుష నో మమ సమ నారి, నాలాంటి నారి నీలాంటి పురుషుడు. అరే మళ్ళీ బ్రహ్మ పెట్టుకుని నీలాంటి నారియా, నీలాంటి నారి నువ్వు పొగుడుకుంటున్నా. ఇప్పుడు భగవంతుడి పొగిడితే ఒక పని ఉన్నది, బాగానే ఉన్నది, కానీ తిని పొగుడుకుంటుంది. మోసమ నారి, తుమసమ పురుషో నో మోసమ నారి, నీలాంటి పురుషుడు నాలాంటి స్త్రీ ఈ జగత్తులోనే ఓన్లీ వన్ అండ్ వన్. ఈ విధానంగా పోగొడుతున్నారు. అప్పుడు బ్రహ్మ అనుకున్నారు, రే నీ రాక్షస బుద్ధి ఖచ్చితంగా ఉన్నది. చెప్తున్నారు, దేఖోయ్ ఖోజీ లోకతి నునాయ్, ఈ 3 లోకాల్లోని నీలాంటి పురుషుడు నాలాంటి నారి ఎవరు లేరు. అచ్చా, రాముడు అట ముఖం తిప్పి తన రూపానికి చూడలేదట. అసలు వెంటన్నారు అంతే, అసలు చూడలేదు. ఒక కన్ను కూడా నువ్వు ఎత్తలే. ఎవరి వైపు చూస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, తోతే అబలాగి రోహి కుమారి, మీ గురించి నేను కుమారిగా ఉన్నాను. ఏం కుమారి? ముసలిదే. రెండోది విధవరాలు, భర్త చనిపోయింది. ఎప్పుడు కాలం కుమారి అట తిను. చూసారా, ఇలాగ అబద్ధం చెప్పడం. ఎవరైతే ఫస్ట్ ప్రపోజల్ ఇస్తుంటారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఇటువంటి వాళ్ళని బోర్డు తోపాలు ఉన్నాయి. ఎవరైతే మనం డైరెక్ట్గా ఎప్పుడైనా బీ అలర్ట్, ఈ కథ విన్నది, ఎవరైతే ఫస్ట్ ఏ ముఖ పరిచయం లేకుండా మంచి చెడ్డ తెలియకుండా ప్రపోజల్ చేశారనుకోండి, వాళ్ళు బోర్డు లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు తెలుసుకోండి. ఇవన్నీ ఈ ప్రకారం లోపంతో మనం సో చెప్తున్నారు. ఏమంటారు, తత్తో తాతే అబ లగి రోహి కుమారి, నేను మీ గురించి కుమారిగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏమంటారు, మనుమాన పను తుమారి నిహారి. సో ఏం చెప్తున్నారు, నేను మీ గురించి నేను కుమారిగా ఉన్నాను. సరే, మీరు అంత వైట్గా లేరు. చూసారు అక్కడ చెప్తున్నారు, అంత వైట్ అయినా కూడా నేను నా మనసుని మీకు ఇచ్చేసాను. రామచంద్రమూర్తి అందాన్ని కూడా సరే ఏం చేస్తాను, మీకు చూసి నా మనసు ఫాల్ ఇన్ బృందావన్, మై హార్ట్ ఇన్ బృందావన్ అని చెప్పేసినట్టుగా మన వైష్ణవులు అంటారు, భక్తులు అంటారు, మై హార్ట్ ఇన్ ఫాల్ ఇన్ లవ్ అని చెప్పి చెప్తాను. సరే ఏం చేస్తాను, మీ రూపాన్ని చూసుకొని నేను ఇంకా పడిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ఏమంటున్నారు, బహుశా మన ఇద్దరికి బ్రహ్మ రాసి పెట్టేది. మనకి బ్రహ్మ అక్కడ తల మీద చెయ్యి చేసుకున్నా, నేనెప్పుడు రాసి చుట్టూ చూసి బ్రహ్మ మీద పడిపోయింది. అంటే మేడ్ ఇన్ ఈచ్ అదరా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా చెప్తున్నారు, నాకు నువ్వు నీకు నేను అని చెప్పేసి. ఇది బహుశా బ్రహ్మ రచించేరేమో మన ఇద్దరికి అని చెప్పేసి చెప్తున్నారు. బ్రహ్మ స్టేట్మెంట్ ఇది నాకు ముప్పు తెచ్చింది కూడా, నేను ఎప్పుడైనా రాసిందని చెప్పేసి. సో మనం ఇది ఎందుకు చెప్తున్నారంటే, మనం చెప్తాం కదా
ఇది బహుశా భగవంతుడి ఇష్టమేమో, మన ఇష్టం ఉంటుంది, కానీ మనం ఏం చెప్తాం, భగవంతుడి ఇష్టమేమో అని చెప్పేసి మనం భగవంతుడి మీద తోసేస్తాం. మనం చేసిన పనులన్నీ చెత్త పనులు, వేస్ట్ పనులు, కానీ సాక్షిగా లేదంటే ఒక బలంగా మనం భగవంతుడి మీద తోస్తాం. అన్యాయం అన్యాయమే, తప్పు తప్పే, దానికి భగవంతుడు మధ్యలో మీడికి రాకూడదు. రాక్షసుడి బుద్ధిని మాటింది. బ్రహ్మ సైదు రాసి పెట్టేరేమో నీకు నా మీకు మాకు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఇటువంటి బుద్ధి కలిగిన వ్యక్తులు వీరందరూ ఎవరు? రాక్షసుల తలక వంశజులు. ఇది ఆ పరంపర. సో ఇప్పుడు ప్రతి వ్యక్తులు, ప్రతి యూత్ ఈ ప్రకారంగా వంశజులే. వాళ్ళు మంచి వంశజులుగా మారుకోవాలి, మంచి బుద్ధి తెలుసుకోవాలి. సో ఈ ప్రకారంగాను सीता ही चितो ही कही प्रभु बाता कही कुमारम लघु भ्राता. చూడండి, శూర్పణఖ మీరు అన్నీ బాగున్నాయి, రాముడు అంటున్నారు, నేనుతో వాళ్ళని వివాహం చేసేసుకున్నాను. ఇగో సుందరి పత్ని సీత, వివాహం చేసుకున్నంత నువ్వు వివాహం చేసుకుంటే ఏమవుతుంది? అగో ఇంకా సీత అని మళ్ళీ సీతాదేవికి చూసి చెప్తున్నారు. శూర్పణఖ వాడికి చూడలేదు, ఇక్కడికి వచ్చి తను ఎంత అందంగా డెకరేషన్ చేసుకుని వచ్చినా కూడా రాముడు కన్నెత్తి చూడలేదు. సీతాదేవి చెప్తున్నారు, ఇగో నా భార్య, నాతో పని నీకేం లేదు. అగో అక్కడ ఉన్నారు కుమారుడు, నువ్వు నా తమ్ముడు, అతని దగ్గరికి వెళ్ళి నీ పని ఏమైనా అవుతుంది అని చెప్పడం. తని గై లక్ష్మణ రిపు భగని జాని ప్రభు బిలకిత బలే మృదుబాని సుందరి సును మే ఉనకర దాశ. ఏదేదైతే రాముడి దగ్గర చెప్పారో అవన్నీ మళ్ళీ లక్ష్మణ్ దగ్గర చెప్పారు. ఇప్పుడే మార్చేసింది. ఇప్పుడు చెప్పారు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఇన్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఇప్పుడు సేమ్ యాజ్ ది డైలాగ్ లక్ష్మణ్ దగ్గర చెప్తున్నారు. అరే లక్ష్మణ్ వింటున్నారు, ఇది అరే రూపం మార్చినట్టుగా నువ్వు మనసులో కూడా మార్చేస్తావు. ఇప్పుడే రూపం మార్చావు శూర్పణఖ నుంచి అందమైన స్త్రీతో, మనసుని కూడా మార్చేసి ఇప్పుడే నా మనసు మీ పైన ఉన్నది, మీ రూపం చూసి నేను చేయపోయాను, ఇదైపోయాను, విధాత ఇలాగ రాసి ఉన్నారు, మీకు నాకు ఒకటే అని చెప్పేసి ఎన్ని డైలాగ్స్ చెప్పారు. ఒక డైలాగ్, రెండు డైలాగ్, బోల్డే. ఇది సేమ్ డైలాగ్ మళ్ళీ లక్ష్మణ్ దగ్గర చెప్పారు. అరే ఇటువంటి వాళ్ళు డేంజర్, మహా డేంజర్. సో బిఆర్ బ్రహ్మచారులు అందరూ చాలా డేంజర్లు ఇచ్చిపోవు, మనం బతికి ఉండాలి ఎప్పుడు కూడా. ఇదే రామాయణం నేర్చుకోవాల్సింది మనం. సో ఇటువంటి డేంజర్ వర్డ్స్ని మనం ఏం చేయాలి? అప్పుడు సీత వైపు చూడాలి. అంటే ఏంటి? భక్తి వైపు చూడాలి. ఎవరైతే మన దగ్గరికి వచ్చి ఏ విధానంగానూ రూపంతో వాక్యాలతో చెప్తారు, మనం భక్తిని చూడాలి. దృష్టి ఒకటి భక్తి ఉండాలి. ఎప్పుడైతే దృష్టి నేను దేనికి వచ్చాను, భక్తి చేయడానికి వచ్చాను అని ఎప్పుడైతే భక్తి వైపు చూసేసామో మీకు ఎవరు ఏ ప్రకారం చేయలేదు. అందుకే రాముడు అక్కడ సీతాదేవిని చూశాడు, సీత అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. సరే, ఇది నేర్చుకోవాల్సి. అందుకే భక్తులు అందరూ భక్తినే చూడాలి. భక్తి తప్ప అసలు మనం కళ్ళు దేనిపైన కూడా ఎత్తుకుంటాం, ఎత్తితే బస్. సో మరి సుందరి సునుమే ఉనకర దాసా పరాధీన నహితర సుపాశా ప్రభు సమర్థ కౌశలపుర రాజా జో కछु करहि తనోహి సవజాఛా. హే సుందరి, ఎవరు చెప్పారు? హే సుందరి అంటే ఇంకా తిను పోలేరు. చూడు, నువ్వు అసలు పని మనిషిగా ఉందాం అనుకుంటున్నావా, రాణిగా ఉందాం అనుకుంటున్నావా? చెప్పు, ఒకటే సొల్యూషన్ చెప్పు. నువ్వు ఎలాగా ఉందామంటే అలా చెప్తాను. ఒకవేళ నాతో వివాహం అవుతే నువ్వు పని మనిషిగా ఉంటావు, ఎందుకంటే నేను అతని తలొక దాసుని. లేదు, నువ్వు రాజుని వివాహం అవుతే నువ్వు రాణిలాగా ఉంటావు. నేను ఎందుకు అవుతాను పని మనిషిని? నేను రాజుని రాణిని అవుతాను.
ఎవరు పని మనిషిగా ఉందామని అనుకుంటారు చెప్పండి? నేను రాణి అవ్వాలని అతని దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోవాలి. వెంటనే మళ్ళీ వెళ్ళి ఎవరి దగ్గరికి? అతను ఒప్పుకున్నారు, నేను నీతోనే వివాహం చేసుకుంటాను. అతను అలాగే అంటారు. మళ్ళీ రాముడు అతను అలాగే అంటారు, నువ్వు ఏం పర్వాలేదు, నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది కదా, వివాహం అయిపోతే ఖచ్చితంగా నేను నీతో వివాహం చేసుకున్నాను. అతను పాపం వివాహం లేదు చెప్తున్నాను. వినండి, తను వివాహం గురించి వచ్చారు కదా, కపట రూపంతోనే వచ్చారు. కానీ తన భావాన్ని గ్రహించి కృష్ణావతారంలోని కుబ్జాని స్వీకరించారు. ఈ శూర్పణఖ కుబ్జా. భగవంతుడు ప్రతి భావాన్ని స్వీకరిస్తారు. చెప్పేశారు రామచంద్రమూర్తి, నేను ఈ రూపంలోని ఈ అవతారంలో నేను స్వీకరించలేదు, కానీ వచ్చావు, రాముడి దగ్గర వచ్చినారు. ఎటువంటి వ్యక్తి అయినా కూడాను అతనికి భగవంతుడు ఏ జన్మైనా స్వీకరిస్తాడు. ఇదే రాముడి తల గొప్పమయం, ఇదే కృష్ణుడి తల గొప్ప. ఎలాగ వచ్చినా కూడాను, ఏ అభిలాషితను వచ్చినా కూడాను, కపటంగా వచ్చినా కూడాను, చూడండి కృష్ణావతారంలోని స్వామి కుబ్జా రూపులన్నీ తనకి అందమైన రూపం. దీన్ని ఎలాగా శూర్పణఖ రాక్షసి రూపం కుబ్జా రూపంలో ఉండేది. ఆ కుబ్జాన్ని స్పర్శించి భగవంతుడు ఇంత అప్సరాకరణను అతి సౌందర్యం చేసేసారట. మరి స్వీకరించారు. మనోరథుడు మన మనస్సు అభిలాషం ఏది ఉన్నదో అది భగవంతుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అని ఆ ప్రకారంగా పాప అభిలాషం మోహితం అయిపోయింది. వాస్తవంగాను శూర్పణఖ రాక్షసి అయితే ఏమైంది? మనం శూర్పణఖ కన్నాను రావణాసుడి కన్నాను మనం అతి దుష్కృతమైన మనసు మనది. భగవంతుడికి చూసి భగవంతుడి రూపం చూసి మనకు ఒక్కరి వంశమైన ఆసక్తి అవ్వుకుంటుంది, మోహం అవ్వుకుంటున్నాం. మనం భగవంతుడి రూపాన్ని చూసి భగవంతుడి లీలాన్ని చూసి భగవంతుల గుణగణాలను కీర్తించి కూడా మనం భగవంతుడి మోహం అవ్వుకుంటున్నాం. వాళ్ళకి ఏమి తెలియదు భగవంతుడు అంటే. రాక్షసులు అయినా కూడా భగవంతుడి రూపం చూసి మోహితం అయిపోయింది. మనం రాక్షసుల కన్నా హీనం. భగవంతుడి నుంచి మనం భగవంతుడి రూపాన్ని చూసి గుణగణాలను కీర్తించి భగవంతుడి తాలూకా విషయం తెలుసుకున్న కూడా మనం మోహితం లేకపోతున్నామే. మనం శూర్పణఖ నిందించిన కాదు, శూర్పణఖ కన్నా మనం హీనం, రాక్షసుల కన్నా హీనం. సో చూడండి, ఆ భావాన్ని గ్రహించి కృష్ణావతారంలోని కుబ్జా రూపంగా స్వీకరించి మళ్ళీ రాముడు అన్నారు, నేను స్వీకరించలేను, ఇప్పుడు నేను ఆల్రెడీ వివాహం అయిపోయాను. మీరు అలాగే అంటారు. అతని దగ్గరికే నా తమ్ముడు ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అల్లి మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళారు. లక్ష్మణ్ చెప్పారు, ప్రభు సమర్థ కౌశలపుర రాజా జో కछु करहि ఉనహి సబ ఛాజా. ఎవరు చెప్పారు నీకు వివాహం అయితే మారు ఇంకో వివాహం చేసుకోలేరా? మా నాన్నగారు 3 వివాహాలు చేసుకున్నారు. అడగండి కావాలొస్తే 3 రాముడితో 2వ వివాహం చేసుకోలేరా? ఈజీగా. మా వంశంలోని మా రాజు పరవరలన్నీ క్షత్రియులన్నీ బహువిధ వివాహం. మా నాన్నగారితో 3 వివాహం చేసుకున్నారు. మా అన్నయ్య 2 చేసుకుంటే ఏంటి అయిపోయింది. వెళ్ళు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు రాణి అవ్వాలి. నిజమే చేసుకుంటాను. ఈ ప్రకారంగా ఇక్కడికి పంపించి ఈ శూర్పణఖకి ఇంకా మొత్తం బ్రెయిన్ హీట్ అయిపోయింది. మీరు అక్కడికి పంపిస్తున్న నాటకాలు చేస్తాను, నా సంగతి తెలియదు, నేను ఎవరిని తెలుసా? ఇంకా ఆడది అణగమణగు ఏవేండి చెయ్యండి, లేదంటే కాళీ దుర్గా ఇటువంటి రూపం కూడా ఎత్తే సమర్థత ఉన్నది. అందుకే ఆచిమూచి డీల్ చేసుకోవాలి. వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు కూడా. మనం డీల్ మహేష్ గారు హరే కృష్ణ, జస్ట్ ఫనీ. ఓకే, దెన్ ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ దగ్గర చాలా బ్రెయిన్ ఎవరు నాకు తెలియదు. అచ్చా, ఈ నాటకానికి కారణం ఈ సీత, ఈవిడ ఉన్నారని చెప్పేసి మీరు నాకు స్వీకరించుకుంటున్నారు. తిని బాధపడుతుందని చెప్పేసి మీరు వివాహం చేస్తారని చెప్పేసి మీ ఇద్దరికి అడ్డు ఈ సీత. అందుకే ఈ సీత లేకుంటే మీరు ఖచ్చితంగా నాకు వివాహం చేసుకుంటారని చెప్పేసి సీత మీద వెళ్ళి ఆక్రమణ చేస్తుంది. ఈ లీలతో ఏంటి అర్థం చేసుకున్నారు? మీరు ఫస్ట్ మనకి వాసన మన మనసులో ఎప్పుడైతే వస్తుందో మన భక్తిని నష్టం చేస్తుంది.
మన భావాన్ని, భక్తిని తినేస్తుంది. భక్తిని, సీతాదేవిని తినేద్దామని, చంపేద్దామని వెళ్ళింది. చూసారా? ఈ వాసన, మన మనసులో ఉన్ని భక్తిని తినేస్తుంది. సో వాసనని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వాసనకి. ఈ వాసనకి వైరాగ్యమే. అందుకే రాముడు ఏం చేయలేదు. జ్ఞానం ఉండి కూడాను ఈ వాసనలను పడిపోవచ్చు, మోహితం అయిపోవచ్చు. చాలామంది జ్ఞానం ఉండి కూడా మోహితం అయిపోతున్నారు. జ్ఞానం పనికిరాదు, వాసనకి వైరాగ్యమే పనికి వస్తుంది. అందుకే రాముడు విడిచిపెట్టేసాడు వైరాగ్యానికి. జ్ఞానం విడిచిపెట్టేసింది వైరాగ్యానికి. మీరే హ్యాండిల్ చేయాలి దీనికి. జ్ఞానం వైరాగ్యానికి బుద్ధి ఇచ్చారు. రాముడు చెప్పారు ఇది మీరే హ్యాండిల్ చేయాలి. సరే, ఈ లీల ఎటువంటి లీల? ఈ శూర్పణఖ లీల అనేది ఏదో ముక్కు కన్ను కట్ చేసేసారు, ఇలాగ వెళ్ళిపోయారని చెప్పేది ఇంత ఈజీ కాదు. దీంట్లో నేర్చుకోవాల్సింది బోర్డు ఉన్నది. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం వైరాగ్యంతోని వాసనని సంహారం చేయగలరు. సో జ్ఞానం ఆర్డర్ ఇచ్చారు. ఆ బుద్ధి, ఆ జ్ఞానము వైరాగ్యానికి జాగృతి చేసేసి వైరాగ్యంకి, వాసనకి నాశనం చేయమని చెప్పారు. కాబట్టి లక్ష్మణుడు ఏం చేశారు? ఇలా కాదు, భక్తిని చూస్తావా, భక్తిని తింటావా అని చెప్పేసి ఎవరికైతే భక్తి ఉన్నదో ముఖ్య ఉద్దేశం, అతను వైరాగ్యం అనే అస్త్రంతో, 2 అస్త్రాలు, నియమము, సంయమము. ఒకవేళ సంయమము లేకపోతే తిన మోహితం అయిపోతారు. ఆ శూర్పణఖ అందం చూసేసి, మాటలు చూసేసి. ఎవరు మాటలు? విధాత మీకు నాకు రచించారు, ఇది ఎవరు మాట్లాడతారు? ఇదిగా మోహితం అయిపోరా రూపానికి చూసి, మాటలు చూసేసి. మాటలకి, రూపానికి మోహితం ఎవరైనా అయిపోతారు. కానీ ఎవరు హృదయంలో వైరాగ్యం ఉంటుందో వాళ్ళే ఎవరు రూపానికి చూసేసి, మరి వాక్యానికి మాటలు వినేసి మృదుగా వాక్యం అంటున్నారు. మరి రాక్షసు మృదుగా అంటున్నారు అంటే ఎంత విన్నసొంపుగా మాట్లాడుతున్నారు. అయినా కూడా వైరాగ్యం పడలే. ఏం చేశారు? సవక సుఖ చహ మనధికారి వ్యసనిధన శుభగతి భవిచారి లోభీ జసు చహచర गुमानी नहु दुही दुध चहे प्राणी पुनि फिर राम निकट सो आई प्रभु लक्ष्मण पही बहुरी पठाई लक्ष्मण कहा तही सो बरोही जो तु न तोरी लाज परिहराई तब सिखियानी राम पही गाई रूप भयंकर प्रगटित भाई सीतई सबय देखी रघुराई काह अनुज सन शयन बुझाई విధానంగాను లక్ష్మణుడికి చెప్పారు రామచంద్రమూర్తి, ఇతనికి నువ్వు చెవులు ముక్కు కట్ చేయి. లక్ష్మణ అతి రఘావాసో नाक कान बिनुकीनी ताके कर रावण कही मनो सुनितो दीनी. లక్ష్మణుడ 2 చెవులు 1 ముక్కు కట్ చేసి పంపించేశారట. ఎక్కడికి? రావణాసుడి దగ్గరికి. శాంపిల్ పీస్ పంపిస్తే చూసారా, మన ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి హోల్సేల్గా కొంటే ఇది యూజ్ చేయండి, ఒకవేళ బాగుంటే ఇంకా శాంపిల్ పీస్ పంపించాను, ఇంకా వస్తున్నాం మేము చూడండి, జాగ్రత్త పడు. శాంపిల్గా జస్ట్ ముక్కు చెవులే కట్ చేశాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి కట్ చేయడానికి. అది మీ తోకని కట్ చేస్తాను ఏదైతే గెంతుతున్నావో నువ్వు. ఎందుకంటే భగవంతుడు సంకల్పం తీసుకున్నారు, నేను ఖచ్చితంగానే ఈ మహితలం అంటే భూమిలో దైత్రులు లేకుండా చేస్తాను. ఈ మునిలకి ఋషులకి ఎంత దుఃఖం, ఎంత కష్టం. అందుకే ముక్కుని రెచ్చగొట్టడానికి ఇది శాంపిల్ పీస్. సో పంపించారు. ఎప్పుడైతే ఈ ముక్కు చెవులు కట్ అయిపోయా, నాకు కానో బిను భయ్ బికరారి అరుపు గొల్లు కారమైన శబ్దాలు తీసి ఏడుపు గొల్లుతోని జను శ్రీవసే యుగే రుకే ధార, చెవులించి ముక్కులించి వాటర్ పైప్ నుంచి వాటర్ వచ్చినట్టు అలాగా రక్తం వస్తుంది. ఆ విధానంగా
खरदूषण पही गई बिलोपाता धिग धिग तव पौरुष बल भ्राత ఈవిడెళ్ళి ఖరదూషణకి వెళ్ళి పడిపోయారు. హే ధిక్కార్ ధిక్కార్ ధీగ్ ధీగ్ అని చెప్తున్నారు. నీలాంటి అన్నయ్య ఉండి నాకు వేస్ట్. నువ్వు నిశా ద్రవ్యాలు తిని అనేక స్త్రీలతో ఆడుతూ పాడుతూ నువ్వు ఇక్కడ డ్యాన్స్ చేసుకొని నృత్యం చేసుకొని ఉంటున్నావా? ఛీ, నీలాంటి అన్నయ్య నాకు ఉండడం వల్ల. అక్కడ సింహం లాంటి పురుషుడు ఒకడు వచ్చేసి నాకు ఈ ప్రకారంగా పరిస్థితి చేశాడు చూడు. రే రే ఏంటి? తేహు పూఛా సబ कहे पुछाई जातु धन सुनि से न बनाई धाए निश्चर निकर बरूथा जन सपछ कजलगिरी जूथा. నేను ఇద్దరు పురుషులు వచ్చారు, సింహం లాంటి పురుషులు ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ నీకు సంహరించడానికే. చూడండి, ఊరికి అబద్ధం చెప్తుంది. ఇప్పుడు మిథ్య ఏం చెప్తుంది? నేను వాళ్ళిద్దరు పురుషుల దగ్గర ఒక మంచి అందమైన స్త్రీని చూశాను. ఆ స్త్రీని చూసి అందమైన స్త్రీని చూసేసి మా ఖరదూషణ ఇద్దరు అన్నయ్య ఉన్నారు, నేను మీ గురించి ఆ స్త్రీని అడిగాను, స్త్రీని పట్టుకుని వస్తున్నాను. ఆ స్త్రీని పట్టుకోవడం వల్ల నాకు ఈ ప్రకారం దశ చేసి చూడండి. నేను మీ గురించి కష్టపడితే నా పరిస్థితి ఎలాగయ్యిందని చెప్పేసి అబద్ధం. అన్నయ్యల దగ్గర కూడా నా అబద్ధమే. చూడండి, ఇది అసురులు. అన్నదమ్ములు అక్కజమ్ములు తల్లిదండ్రుల దగ్గర అబద్ధం చెప్పిన వాళ్ళు కొడుకుల, వాళ్ళు చెల్లిళ్ళ, వాళ్ళు అక్కల అబద్ధం చెప్పింది వెళ్ళి. ఆ స్త్రీని నేను మీ గురించి అందమైన స్త్రీ, అద్భుతమైన అందం, ఇటువంటి అందం నా భూత భవిష్యత్తు నేను చూడలేను. మరి అటువంటి అందమైన స్త్రీలు నీ గురించి కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుని నేను తీసుకొస్తుండేను. వాళ్ళకి తీసుకున్న సమయంలో నాకు ముక్కు చెవు కట్ చేసేసారు వాళ్ళిద్దరు. అంత అబద్ధం చెప్పి తను ఇంకా రెచ్చిపోయారు. రే చెల్లిమ్మ, నువ్వు నా గురించి ఇంత కష్టపడ్డావా అనుకొని విడిచిపెట్టను అని అతనికి ఇంకా పౌరుషం వచ్చేసింది. ఏం చేశారు? పౌరుషం వచ్చి 14,000 అంటారు. 14,000 దైతులు సైన్యులతో ఖరదూషణ త్రిశిర ముగ్గురు కలిసి వెళ్ళారట. మామూలుగా విడిచిపెట్టను ఇప్పుడు అని చెప్పేసి. ఏ విధానంగా విడిచిపెట్టను అని 14,000 దైత్యుల సైన్యులతో ఈ ఖరదూషణ త్రిశిర ముగ్గురు అందములు మరి శూర్పణఖ కూడా వెళ్ళారు. ఏం చేస్తారు? శూర్పణఖ అప్పుడు ట్రీట్మెంట్ అవ్వలే, కారుతూనే ఉన్నది. ఇంకా ముక్కులించి చెవులించి రక్తం ట్రీట్మెంట్. నేను వాళ్ళు చూసి నేను చేస్తాను కానీ నేను చావను. ఇప్పటికి వచ్చి నేను ట్రీట్మెంట్ చేయను, హాస్పిటల్కి వెళ్ళను, మెడిసిన్ రాసుకోను. అలాగే ముక్కులించి రక్తం కసి ఉన్న వాళ్ళకి రక్తం కాదు, ఏం కాదు, ఏం పోయినా కూడా ఏమను. నా రక్తం వస్తుంది, వాళ్ళ రక్తం చూడరు, అప్పుడే నా రక్తం నేను ట్రీట్మెంట్ చేస్తానంటారు. ఇటువంటి వాళ్ళు అంతా మనకి అందరికీ మనుషులకి ఈ రోజు గురించి రాక్షస బుద్ధులే. మన రక్తం పోతుంది, పోయి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చూసుకుని లేదు, మన రక్తం పోతే పోయింది, మన ముక్కు పోతే పోయింది, అవతల ముక్కు నేను ఉంచను, వాళ్ళు కూడా అవమానం చేస్తాను. ఈ విధంగా వాళ్ళ అన్నయ్యలను రెచ్చగొట్టి 14,000 దైత్యులతో వెళ్ళారట. సో దైత్యులతో వెళ్ళి రాముడికి మరి లక్ష్మణుడికి ఈ ఖరదూషణ త్రిశిర కూడా చూసి మోహితమైపోయి, రే ఎటువంటి మానవులు వీళ్ళు, ఇంత అందం చెప్తున్నారు. జద్యపి మనుజ ధనుజ కుల ఘాలకో ముని పాలక ఖల సాలక బాలక. చక్కగా అందరు చక్కగా బాలకుడు ఎంత మృదువుగా ఉన్నారు. వీళ్ళని చూస్తే నా మనసు రాకుండా నేను సంహరించడానికి. చూడండి, వాళ్ళకి కూడా నువ్వు బుద్ధి పుట్టిందట. ఇది ఎంత అందమైన బాలకులు ఇద్దరు, వీళ్ళకి ఎలాగ నేను సంహరిస్తాను, ఎలాగ కొడతాను అని చెప్పేసి వాళ్ళ మనసులో అనిపించిందట. జో నో హై బలగర ఫిరలాహు సమర విముఖమే తహోను నో జాహు. వీళ్ళు వెళ్ళి మీకు సంహరించాం, మీకు చంపను. అప్పుడే రామచంద్రమూర్తి లక్ష్మణుడికి చెప్పేశారు, ఏ లక్ష్మణ్, ఈ శూర్పణఖ వెళ్ళి పెద్ద భయంకరమైన విపదాన్ని తీసుకొస్తుంది, నువ్వు సీతాదేవిని తీసుకెళ్ళి గృహలోని కుటీరంలోనే వెళ్ళిపోండి
లక్ష్మణుడు ఉన్నారు, మీరు ఒక్కలే ఉంటారా? ఏం పర్వాలేదు. అరే భగవంతుడు లక్ష్మణుడు సీతాదేవి తీసుకొని కుటీరంలో వెళ్ళిపోయారు. కుటీరం బయట లక్ష్మణుడు ఉన్నారు, రామచంద్రమూర్తి ఒక్కలే ఉన్నారు. ఇక్కడ వచ్చేప్పటికి ఖరదూషణ స్థుతుడా చూసి ఈ అద్భుతమైన రూపం చూసి ఇతను కూడా మోహితం అయిపోయారు. వెళ్ళి వెంటనే అడుగుతున్నారు, ఈ ఖరదూషణ ఎవరు? ఖరదూషణ ప్రతీకం ఎవరు? మోహం మరి ఖర దూషణ అనేది మోహం. మోహం ఎవరు? రావణాసుడు. మరి కుంభకర్ణ ఎవరు? అహంకారానికి ప్రతీకం. మరి ఖరదూషణ ఎవరు? ద్వేషము. మరి లోభం, రాగద్వేషం. వీళ్ళిద్దరూ ఏం ప్రతీకం? భక్తిదేవి సీతాదేవి, రాముడు జ్ఞానము, లక్ష్మణుడు వైరాగ్యము, రావణాసుడు మోహము, కుంభకర్ణుడు అహంకారము, ఈ ఖరదూషణ తీసురా రాగద్వేషం. రాగద్వేషం. ఈ రాగద్వేషం ఎలా పోతుంది తెలుసా? రాగము ద్వేషం ఎలా పోతుంది చెప్పండి? ద్వేషం అంటే తెలుసా? ఇతను అన్యాయం అయితే ద్వేషం పోతుంది మనది. రాగం కూడా ద్వేషం అంతే. అవతలాలు చూసి మన రాగద్వేషం అంటే వాళ్ళు అన్యాయం అయితాక మనకి మన రాగద్వేషం శాంతి అవుతుంది. వాళ్ళు వృద్ధిలోకి వస్తే మన రాగద్వేషం ఇంకా వృద్ధిలోకి వెళ్తుంది. వాళ్ళు నశిస్తే మన రాగద్వేషం అలా నశిస్తుంది. మంచి పని అయింది. ఈ రాగద్వేషం ఎవరెవరు? ఖరదూషణ త్రిశూల. ఇతను బ్రహ్మకి ఏం వరం అడిగారు గుర్తుపెట్టుకోండి ఒకసారి. మాలోని మేమే కొట్టుకొని చేస్తాం, మాకు ఎవరు చంపడానికి వేయలేదు, మాలోని మేమే కొట్టుకొని చేస్తాం. తథాస్తు. ఈ రాగద్వేషం త్రిశూర 14,000 సైనికులతో వచ్చేసి మీకు ఎవరో ఒక స్త్రీ ఉన్నదట, ఆ స్త్రీకి ఇచ్చేసి నీకు దాన్ని విడిచిపెట్టేస్తాను, లేదంటే భక్తిని ఇచ్చేయమంటుంది రాగద్వేషం. భక్తిని ఇచ్చేస్తే నేను విడిచిపెట్టేస్తాను, లేకపోతే ఖబర్దార్. రాముడు ఏం చేశారంటే చక్కగా స్ఫటిక శిలలో కూర్చున్నారు, ఏం చేయలేదు. ఏంటి 14,000 మంది సైనికులు ఖరదూషణ త్రిశూర ఒకరికొకరు చూస్తే రాముడిలా కనబడుతున్నారు. ఈ ఖరకు చూసి దూషణ చూస్తే ఏగో రాముడు ఎక్కడే ఉన్నాడు, ఈ దూషణ చూస్తే ఖరకు చూస్తే రాముడు. అందరూ రాముడనే ఒకరికొకరు ఫైటింగ్ అవుతున్నారు. చూసారా, ఒకరికొకరు చంపుకొని చేస్తారు కదా, ఇలా అందరిలో రాముడే కనబడుతున్నారు. చూసారా, చక్కగా స్ఫటిక శిలలో కూర్చుని రాముడు ఎటువంటి లీలలు చేసేసారు. ఒకరు చూస్తే ఒకరు ఈ 14,000 సైనికులు కూడాను ఇగో ఎక్కడే రాముడు ఉన్నాడు, మనం చంపడానికి వచ్చాం కదా, చంపుదాం ఆరంభించేసారు యుద్ధం. ఒకరికొకరు చంపుకుంటున్నారు, ఒకరు కూడా కొట్టుకుంటున్నారు. ఇలాగ 14,003 మంది ఒకరికొకరు కొట్టుకుని ఒకరు వాళ్ళు ఏ విధానంగా వరం అడిగారో ఆ విధంగానే కొట్టుకొని చచ్చి ఒక్క బాణం కానీ ఎత్తలేదు, ఒక కుష కూడా ఎత్తలేదు రాముడు 14,000 దైతుల్ని. అయితే ఒకటి ఏంటి, రామ రామ కహి తను తజహి పాహోయి పద నిర్వాణ కరి ఉపాయ రిపు మోరే ఛన మోహి కృపా నిధాన్ ప్రభు రామ రోయి. చూడండి ఎత్తి అద్భుతం. వాళ్ళు ఇగో రాముడు ఇగో రాముడు ఇగో రాముడు అని చెప్పేసి చంపుకుంటున్నారు. వాళ్ళు ఆఖరి సమయంలో ఏమన్నారు, రామ్ రామ కహి తను తజహి పద నిర్వాణ. నిర్వాణం పదానికి పోయారు. నిర్వాణం అంటే ఏంటి? మోక్షం. 14,003 మంది రాక్షసులు రాముడికి చంపడానికి వచ్చారు, పోతున్నాయి కాదు. ఈ చంపడానికి ఎవరైతే వచ్చారో ఈ ఖరదూషణ త్రిశూర మరి 14,000 దైత్యులు వాళ్ళని వాడిని కొట్టుకొని చనిపోయి రాముడు అనుకొని రామ్ 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 అని పేరుకొని ఇగో రాముడు అని చెప్పేసి చనిపోయారు అందరూ. ఎవరైతే అంతిమ సమయంలోని వాళ్ళని స్మరిస్తారో అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కళేవరం యో ప్రయాతి సత్ తద్భావ తద్భావిత. నా భావంలోనే వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చాను? నిర్వాణాన్ని, మోక్షాన్ని ఇచ్చానని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, ఇటువంటి భగవంతుడు ఎవరు దొరుకుతారా? ఈ మోక్షం గురించి కర్మీలు, జ్ఞానీలు, ధ్యానీలు ధ్యానం చేస్తారు.
మోక్షం పొందామని, జ్ఞానులు జ్ఞానం సంపాదిస్తారు మోక్షం పొందామని, కర్మీలు కర్మం చేస్తారు మోక్షం పొందామని. ఈ మోక్షానికి రాక్షసులు కూడా పొందుతున్నారు. ఈ మోక్షం మనకెందుకు? అందుకే భక్తులు మోక్షాన్ని ఆశించరు. ఏం ఆశిస్తారు? భగవంతుడి పాద అనురాగం. భక్తులే కేవలం భగవంతుడి తలక ప్రీతి భక్తి అడుగుతారు. మోక్షంతో వీళ్ళు కూడా పొందారు. అది జీవితం అంతా కర్మీలు జ్ఞానులు ధ్యానులు జీవితం అంతా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించేసి వాళ్ళు మోక్షం గురించి ప్రయత్నిస్తారు. ఈ మోక్షంతో భక్తులు రాక్షసులు కూడా పొందారు. అంటే ఇటువంటి మోక్షానికి భక్తులు తుచ్చం అనుకుంటారు. ఈ మోక్షానికి మనం ఆలోచిస్తామా? లేదు. ఏంటి కావాలి? భగవంతుల యొక్క పాదం అనురాగం. సో రాముడు ఎంత దయామయులు చూడండి, భగవంతుడు ఎంత దయామయులు. ఎందుకు? ఈ బాలకుని చూసేసి వాళ్ళకు అనిపించిందట, ఇటువంటి మృదువైన అందమైన బాలకుడిని చంపకూడదు, మనం ఏదో వాళ్ళ నుంచి మనం వచ్చిన పని చేసుకుని డీల్ చేసేసుకుందాం అని. ఎప్పుడైతే వాళ్ళకి భావన కలిగిందో భగవంతుడు అప్పుడే మోక్షం ఇచ్చాడు. చూడండి, ప్రతి భావన కూడా భగవంతుడు స్వీకరిస్తారు. సో మనలో భావన ఉండాలి. మనం ఎన్ని మాల చేసినా, ఎన్ని జపం చేసినా, ఎన్ని కీర్తన చేసినా, ఎంత శ్రవణం చేసినా, ఎన్ని జన్మలో మంగళారతి అటెండ్ అయినా కూడా భావన. ఒక్కసారి మంగళారతులని రాధారాణి తాలూకా రూపాన్ని చూడండి, కృష్ణుని తాలూకా రూపం చూడండి. మొత్తం అంతా లైట్లన్నీ ఆఫ్, ఓన్లీ ఆల్టర్ లైట్ ఆన్. భగవంతుడే కనబడుతున్నారు. ఎంత సుఖమైన రూపము. తెల్లారి పొద్దున్న స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు. అటువంటి రూపం చూసుకొని ఎవరే ఈ ప్రకారంగాను ఆ ప్రకారంగానే నిద్ర తాగుబోతుల్లాగా నిల్చుంటాడు ఒక్కొక్కరులా మంగళారతిలోని. రాధారాణి ఎంత అందంగాను, ఎంత అద్భుతమైన రూపంతో దర్శనం ఇస్తున్నారు. సో ఆ భావనని ఒక్కరోజు మొత్తం అది కూడా మనకి ఎవరి ముఖం మన ముఖాలు మనం చూస్తే మనకి ఎప్పుడు అలా కనిపిస్తుంది చెప్పేసి మొత్తం అంతా లైట్లు బంద్ చేస్తారు ప్రభుపాదులు. కేవలం ఎవరి ముఖం కనబడుతుంది? కేవలం కృష్ణుని తలక, రాధారాణి తలక, గౌరనిత తలక ముఖం అటువంటి అద్భుతమైన అమృతమైన ముఖాన్ని చూడండి మంగళారతికి. సో ఇంతట్లో కథా విరామం చేద్దాం. రేపు ఈ శూర్పణఖ ఇంకా కొద్దిని గర్జనం చేస్తుంది. ఖరదూషణ తీసుకురా, 14,000 మంది చనిపోయారు, విడిచిపెట్టను నేను. ఇంకా తను ఇంకేం రచిస్తుంది రేపు మనం తెలుసుకుందాం. ఇక్కడితో కథా విరామం చేద్దాం. చాలా అద్భుతమైన ప్రసంగం. ఇంకా ముందుకి అద్భుతమైన ప్రసంగాలు నేర్చుకోవాల్సింది. కేవలం ఇది స్టోరీ కాదు, అందరికీ స్టోరీ తెలుసు. శూర్పణఖ ఎవరు, తను ఎలాగ సంహరించారు, రాముడు ఏంటి, మొత్తం అన్ని. కానీ మనం నేర్చుకోవాల్సింది, స్వీకరించవలసింది, ఆచరించవలసింది. అటువంటి వ్యక్తి విని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నాను దేనికి? వింటున్నాం దేనికి? అర్థం చేసుకున్నానికి. అర్థం చేసుకున్నాం దేనికి? ఆచరించడానికి. ఒకవేళ ఆచరించలేకపోతే మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఒకవేళ మనం కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే కరెక్ట్గా మనం వినలేదు. అందుకే మనం కరెక్ట్గా వింటే ఖచ్చితంగాను అర్థం చేసుకొని మనం ఆచరించగలం. ఎప్పుడైతే మనం ఆచరించలేమో అప్పుడు మనం కూడా శూర్పణఖ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.